ఈ ఫోటో చూస్తున్నారు కదా! ఈ ఫోటోలో మన ఇండియన్ ప్లేయర్స్‌కి గుండు కొట్టి, దాని బ్లేడ్‌ని ముస్తఫిజుర్ రెహమాన్ చేతిలో పెట్టారు. అసలు ఇంత ఘోరంగా మన ప్లేయర్స్‌ని బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తారో తెలుసా? క్రికెట్ చరిత్రలో కొన్ని ఓటములు కేవలం ఆ మ్యాచ్‌లతో అయిపోవు. అవి ఎప్పటికీ మర్చిపోలేని పగను రగిలిస్తాయి. అట్లాంటి సిరీసే ఇది. 2015 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్‌కి ఒక ఓడిఐ సిరీస్ జరిగింది. ఆ సిరీస్‌లో ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోని ఇండియా ఫస్ట్ టైమ్ ఓడిపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ మామూలుగా రచ్చ చేయలేదు. అది ఎలా అంటే ఆ ట్రోల్స్ అనేవి లిమిట్ దాటిపోయాయి. అప్పుడు చేసిన ట్రోల్స్‌లో ఒక పిక్చరే ఇది. ఆ సిరీస్ గెలవడంతో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అందరూ మన ప్లేయర్స్‌కి గుండు కొట్టి, దాని బ్లేడ్‌ని ఆ సిరీస్‌లో మొత్తం 13 వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న ముస్తఫిజుర్ చేతిలో పెట్టారు. కానీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఇండియా ఆ అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుందో తెలుసా? 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ మాత్రం బంగ్లాదేశ్ ఫ్యాన్స్ వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్ చూస్తే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి మ్యాచ్ అది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ మ్యాచ్‌లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 7 వికెట్స్ కోల్పోయి 146 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కొచ్చిన బంగ్లాదేశ్ 19 ఓవర్స్ ఫినిష్ అయ్యేసరికి 6 వికెట్స్ కోల్పోయి 136 రన్స్ కొట్టారు. క్రీజ్‌లో ముష్ఫికర్ రహీం ఇంకా మహ్మదుల్లా ఉన్నారు. బంగ్లాదేశ్ గెలవాలంటే 6 బాల్స్‌లో 11 రన్స్ కొట్టాలి. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీం బ్యాక్ టు బ్యాక్ 2 ఫోర్లు కొట్టి ఇంకా మ్యాచ్ గెలవకముందే గ్రౌండ్‌లోనే బ్యాట్ తిప్పుతూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ గెలవాలంటే 3 బాల్స్‌లో జస్ట్ 2 రన్స్ కొడితే చాలు. గ్రౌండ్‌లో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ మొత్తం మళ్ళీ ఇండియాని ఓడించామని ట్రోల్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ బాలే హార్దిక్ పాండ్యా ముష్ఫికర్ రహీంని ఔట్ చేశాడు. తర్వాత స్ట్రైక్‌లోకొచ్చిన మహ్మదుల్లాకి ఫుల్ టాస్ ఏయడంతో ఆ బాల్‌ని 6 కొడదామనుకున్నాడు. కానీ అది డైరెక్ట్‌గా వెళ్లి జడేజా చేతిలో పడింది. అప్పుడు ఒక్కొక్క బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ముఖం చూడాలి. నవ్వి నవ్వి చచ్చిపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ గెలవాలంటే 1 బాల్‌కి 2 రన్స్ కొట్టాలి. లాస్ట్ బాల్ కొట్టినా కొట్టకపోయినా సింగిల్ తీసి మ్యాచ్ డ్రా చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్ ధోనీకి ముందే అర్థమైపోయింది. అందుకే హార్దిక్ పాండ్యాని లాస్ట్ బాల్ బౌన్సర్ వేయమని చెప్పి ధోనీ ఒక గ్లౌ తీసి ముందే రెడీగా ఉన్నాడు. ఎక్స్‌పెక్ట్ చేసినట్టే లాస్ట్ బాల్ సింగిల్ తీసి డ్రా చేద్దామనుకున్నారు. కానీ ధోనీ బాల్‌ని వికెట్స్‌కి త్రో వేయడానికి ఆప్షన్ ఉన్నా, ఆ త్రో మిస్ అయితే మ్యాచ్ డ్రా అవుతుందని ప్యాడ్స్‌తో ఉరుక్కుంటూ వచ్చి స్టంపింగ్ చేశాడు. ధోనీకి ముందే తెలుసు అది ఔట్ అని. తర్వాత థర్డ్ ఎంపైర్ చెక్ చేసి అది ఔట్ ఇచ్చాడు. దాంతో ఇండియా ఒక్క రన్ తేడాతో బంగ్లాదేశ్ మీద గెలిచింది. ఆ రోజు ఇండియా ఇచ్చిన షాక్‌కి గెలిచే మ్యాచ్ ఓడిపోయిందని బంగ్లాదేశ్ ఫ్యాన్స్ డైరెక్ట్‌గా గ్రౌండ్‌లోనే ఏడ్చారు. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్‌కి వీళ్ళ పెర్ఫార్మన్స్‌కి అసలు సంబంధం ఉండదు. వీళ్ళ మీద గెలిచి గెలిచి మనకే బోర్ కొట్టింది. బంగ్లాదేశ్ టీమ్‌ని చూసినప్పుడల్లా నాకొకటే మీమ్ గుర్తొస్తది. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా.